హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనకి హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2050 గురించి ఒక అప్డేట్ వచ్చింది. సో దాని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పాత రియల్ ఎస్టేట్ వీడియోస్ కోసం ఛానల్ ప్లేలిస్ట్ పేజ్కి వెళ్తే మీకు అవైలబుల్ ఉంటాయి. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి డెక్కన్ క్రానికల్లో వచ్చిన ఒక ఆర్టికల్ ప్రకారంగా హెచ్ఎండిఏ గ్రోస్ టు 10,472 స్క్వేర్ కిలోమీటర్స్ అండ్ ప్లాన్స్ ఏ న్యూ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2050. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి హెచ్ఎండిఏ ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకి ఇంతకుముందు 7,257 స్క్వేర్ కిలోమీటర్స్ ఉండే, ఇప్పుడు అది కాస్త 10,472 కిలోమీటర్స్కి చేయబోతున్నారు. సో మనకి ఇంతకుముందు ఓఆర్ఆర్ వరకే హెచ్ఎండిఏ జోన్స్ ఉండే, ఇప్పుడు ఓఆర్ఆర్ నుంచి మనకి ఆల్మోస్ట్ రీజనల్ రింగ్ రోడ్ వరకు ఈ ఎక్స్టెన్షన్ కాబోతుంది అని మనకి హెచ్ఎండిఏ అథారిటీస్ డిక్లేర్ చేశారు. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ గురించి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ డ్రాఫ్ట్ ప్లాన్ మాస్టర్ ప్లాన్ 2050ని ప్రిపేర్ చేయడానికి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని రేజ్ చేశారు. సో డ్రాఫ్ట్ ఆఫ్ ద సెక్టర్ ప్లాన్ ఈజ్ అండర్ వే సెడ్ హెచ్ఎండిఏ అఫీషియల్స్. The HMDA has also started the process of making its new boundaries. సో మొత్తంగా మనకి 36 విలేజెస్ని హెచ్ఎండిఏ యూజ్ జోన్స్ నుంచి తీసేసి ఇది హెచ్ఎండిఏ జోన్స్ కాకుండా మనకి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కింద ఈ 36 విలేజెస్ రాబోతున్నాయి. సో దాన్ని ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి ఇచ్చేస్తున్నారు. సో హెచ్ఎండిఏ నుంచి ఆ 36 విలేజెస్ని తీసేసి ఎఫ్సిడిఏలో ఇంక్లూడ్ చేయబోతున్నారు. సో అకార్డింగ్ టు ద హెచ్ఎండిఏ ఆఫీషియల్స్ ఏ కాంప్రిహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ ఆఫ్ ద సిటీ డెవలప్మెంట్ ఈజ్ ప్లాన్డ్. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ల్యాండ్ పూలింగ్ స్కీమ్స్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ప్లాన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద HMDA Master Plan 2050. In addition to this, blue and green plan will also be in place for the ecological restoration. Blue plan వచ్చేసి మనకి వాటర్ బాడీస్ గురించి, తర్వాత గ్రీన్ ప్లాన్ వచ్చేసి మనకి ఫారెస్ట్ జోన్స్ ఎక్కడ ఉంటాయి అవన్నిటి గురించి ఈ ప్లాన్ వేయబోతున్నారు. సో వాటర్ మేనేజ్మెంట్, దాని తర్వాత ప్రొటెక్షన్ ఆఫ్ వాటర్ బాడీస్, రివర్స్ అండ్ లేక్స్, ఇంక్రీజింగ్ గ్రీన్ కవర్ బై డెవలపింగ్ పార్క్స్ ఆర్ సమ్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ బ్లూ అండ్ గ్రీన్ ప్లాన్ అనే అఫీషియల్స్ చెప్తున్నారు. సో డీటెయిల్స్ వెళ్తే మనకి మాస్టర్ ప్లాన్ 2050లో డిస్ట్రిక్ట్ వైజ్ మాస్టర్ ప్లాన్ కూడా ఉండబోతుంది. వన్స్ ద ప్రాసెస్ ఈస్ కంప్లీట్ ద డ్రాఫ్ట్ విల్ బి అప్లోడెడ్ ఫర్ పబ్లిక్ డొమైన్ ఫర్ ద ఒపీనియన్ అని తెలుస్తుంది. సో మనకి డీటెయిల్స్లోకి వెళ్తే ఈనాడులో వచ్చిన ఇంకొక ఆర్టికల్ ప్రకారంగా హెచ్ఎండిఏలో మనకి కొత్తగా 4 జిల్లాలు 16 మండలాలు విలీనం కాబోతున్నాయి. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి హెచ్ఎండిఏ పరిధిలో విస్తరిస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా నిర్ణయంలో హెచ్ఎండిఏ పరిధిలో మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వికారాబాద్, నల్గొండ జిల్లా 16 మండలాలు విలీనం కానున్నాయి. దీంతో హెచ్ఎండిఏ పరిధిలో కొత్తగా 3,000 చదరపు కిలోమీటర్ల భూభాగం చేరనుంది. ప్రస్తుతం హైదరాబాద్ మహానగర పరిధిలో 11 జిల్లాలు, 104 మండలాలు, 1,350 గ్రామాలు ఉన్నాయి. సో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో అందుగాను మనకి 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ నిర్మించాలని నిర్ణయించారు. సో రాష్ట్ర ప్రభుత్వం, సో మనకి రాష్ట్ర ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా వ్యవహరిస్తారు. ఫ్యూచర్ సిటీ పరిధిలో రంగారెడ్డి జిల్లాలో 56 రెవెన్యూ గ్రామాలు, 7 మండలాలు విలీనం కానున్నాయి. ఎఫ్సిడిఏ పరిధిలో అమంగల్, కడతల్, ఇబ్రహీంపట్నం, కందుకూర్, మహేశ్వరం మండలాలు, యాచారం మండలాలు ఇందులో విలీనం కానున్నాయి.